Turn to Amos chapter 5. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. Let us try and understand what the Lord is saying in these verses. ఈ వచనాల్లో ప్రభువు ఏం సెలవిస్తున్నారో అనే సంగతి గ్రహించడానికే ప్రయత్నం చేద్దాం. Verse 14. 14వ వచనం. Seek good and not evil, that you may live. Thus may the Lord of hosts be with you, just as you have said. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియుగున యెహోవా మీకు తోడుగా నుండును. As soon as God sent Adam into the Garden of Eden, he showed him two ways. దేవుడు ఆదామును ఏదైనా వనములోనికి పంపించిన వెంటనే రెండు మార్గాలు అతనికి చూపించినాడు. And the two ways were called the way of death and the way of life. ఈ రెండు మార్గాలు ఏమిటంటే ఒకటి మరణ మార్గము, ఇంకోటి జీవ మార్గం. See what the Lord said in Genesis 2 verse 17. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు చెప్పిన మాట చూడండి. If you eat of the tree of knowledge of good and evil, you will surely die. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షపు ఫలాన్ని నువ్వు తిన్నట్టయితే నిశ్చయముగా నువ్వు చనిపోతావు. But he also told them that there is another tree called the tree of life. జీవ వృక్షం అనేటటువంటి మరి ఒక చెట్టు ఉంది, దాని గురించి కూడా ప్రభు చెప్పారు. So we can say one was a tree of death and the other was a tree of life. కనుక మనం చెప్పగలిగేది ఏమిటంటే ఒకటి మరణాన్ని తెచ్చిపెట్టేటటువంటి వృక్షము, రెండోది జీవాన్ని ఇచ్చేటటువంటి వృక్షం. And when Adam went into the garden that day, ఆ రోజు ఆదాము ఆ వనములోనికి వెళ్ళినప్పుడు he could choose death or life. కనుక అతను మరణం కావాలా లేకపోతే జీవం కావాలా, ఈ రెండిట్లో ఏది కావాలో తను ఎంపిక చేసుకోవాలి. But before he sent him into the garden, అయితే ఈ వనంలోనికి పంపించే ముందు God had already prepared him and strengthened him. దేవుడు ఆయన ముందుగానే సిద్ధపరిచినాడు, బలపరిచినాడు. God does not allow us to be tempted beyond our ability. మనం సహించగలిగిన దానికంటే, భరించగలిగిన దానికంటే అధికంగా ప్రభు మనల్ని శోధింపబడనీయడు. Very important for us to understand that. ఇది దాన్ని గ్రహించడం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతి. No, temptation is just like the school examination that you send your children to. ఈ శోధన అనేది ఎలా ఉంటుందంటే మీ పిల్లల్ని స్కూల్లో పరీక్షలు పంపిస్తారు కదా, అట్లానే ఉంటుంది. Your children may be afraid of the school examination, but you are not afraid to send your children to the examination. చూడండి, స్కూల్లో పరీక్షలు పెడతారంటే పిల్లలు భయపడొచ్చు, కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి పరీక్షల గురించి మీరు భయపడరు. Why you are not afraid? ఎందుకు మీకు భయం లేదు? Because you know that after the examination they'll get a promotion. ఎందుకంటే మీకు తెలుసు ఆ పరీక్ష పాస్ అయితే పిల్లలకి ఒక హెచ్చింపు వస్తుందని. If they don't go to the examination, then they fail. ఒకవేళ ఈ పరీక్షకి అసలు వెళ్లకుండా వాళ్ళు ఉంటే పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. And therefore you prepare your children by coaching them, studying them, sending them for tuition, so that they pass the exam. అందుకొరకే మీ పిల్లలు ఆ పరీక్షలో పాస్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆ పిల్లల పరీక్షలకు పంపించే ముందు రకరకాల తరబేతి ఇస్తారు, కోచింగ్ క్లాసెస్ పంపిస్తారు, ట్యూషన్ పంపిస్తారు, ఇవన్నీ సిద్ధపరిచి పరీక్షకు పంపిస్తారు. That is how God also prepares us. ఆ రీతిగా దేవుడు కూడా మనల్ని సిద్ధపరుస్తాడు. He will not allow us to be tempted beyond our ability. మన శక్తి సామర్థ్యం కంటే, మనం భరించగలిగిన దానికంటే అధికంగా మనల్ని ప్రభు శోధింపబడనీయడు. I want to show you how God prepared him. మరి ప్రభు ఏ రీతిగా మనల్ని సిద్ధపరుస్తారో మీకు చూపించాలని కోరుతున్నాను. First of all, I want you to see in Genesis chapter 1. మొదటిగా మీరు ఆదికాండము 1వ అధ్యాయం చూడాలని కోరుతున్నాను. We saw how every day God said it is good, it is good, it is good. నిన్నటి దినాన్ని మనం చూసాం. ఇక్కడ ప్రతిరోజు కూడా దేవుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ఎలా చెప్తూ వస్తున్నారు. Why was it good? ఎందుకది మంచిది? Every day, why was it good? ప్రతిరోజు ఎందుకు మంచిదిగా ఉంటుంది? Because when God said something, the earth responded with obedience. ఎందుకంటే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దానికి వెంటనే విధేయత చూపించడానికి ఈ భూమి సిద్ధంగా ఉండింది, వెంటనే విధేయత చూపించింది Without any delay. ఏ ఆలస్యం లేకుండా. When God said, let there be light, the light came immediately. వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పగానే వెలుగు వచ్చేసింది. When God said, let the trees come out, came out immediately. ఈ వృక్షాలు చెట్లు కలుగునుగాక అనగానే వెంటనే అవన్నీ వచ్చేసినాయి. When he said, let the earth be separated from the water, it separated immediately. ఈ భూమి సముద్రం నుండి వేరగునుగాక నీళ్లలో నుండి ప్రభు చెప్పిన వెంటనే అట్లా ప్రత్యేకంగా వచ్చేసింది. Every time ప్రతిసారి కూడా God said something, it happened immediately. దేవుడు ఏదో చెప్తున్నాడు, అది వెంటనే జరిగిపోతుంది. God said, let the waters be filled with fish. It was filled immediately.
కనుక ఈ నీళ్ళన్నీ కూడా చేపలతో జలచరాలతో నిండిపోవాలని చెప్పిన వెంటనే అట్లానే చేపలు జలచరాలు అన్నీ వచ్చేసినాయి. Why is it only with man? When God says something, man is so slow to obey. అయితే మనుషుని దగ్గరికి వచ్చినప్పుడు మనుషునికి ఏదైనా చెప్పినప్పుడు మనుషుడు ఏం చేస్తాడంటే దానికి విధేయత చూపించడానికి నెమ్మదిగా కదిలెళ్తున్నాడు. You see such a contrast between Genesis 1 and Genesis 3. చూడండి ఆదికాండం 1వ అధ్యాయానికి ఆదికాండం 3వ అధ్యాయానికి మధ్యలో ఎంత భేదం ఉందో చూడండి. In Genesis 1, everything God said was immediate obedience. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చెప్పిన దానికి వెంటనే తక్షణమే అక్కడ విధేయత జరుగుతుంది. But in Genesis 3, అయితే ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి it is disobedience. అది అవిధేయత వస్తుంది ఇక్కడ. That is how death came. ఆ రీతిగా మరణం వచ్చింది. And so we see that this dead creation was able to obey God more than man. కనుక ఈ మృతమైనటువంటి ఈ సృష్టి మనుషుని కంటే త్వరలో విధేయత చూపిస్తుంది దేవునికి. Everything on earth obeyed like that immediately. భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన వెంటనే విధేయత చూపిస్తుంది. That is Genesis 1. అది ఆదికాండం 1వ అధ్యాయం. But man, the very first test, he failed. అయితే మనుషుడు మొదటి పరీక్షలోనే తప్పిపోయాడు. Now the earth was not made in the image of God, but man was made in the image of God. దేవుని స్వరూపంలో భూమి చేయబడలేదు, కానీ దేవుని స్వరూపంలో మనుషుడు చేయబడ్డాడు. And it is the one who was made in the image of God who disobeyed. దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వాడే అవిధేయత చూపించాడు. And because man disobeyed, even the earth became cursed. మనుషుడు అవిధేయత చూపించాడు గనక భూమి కూడా శపించబడింది అయిపోయింది. So into that beautiful earth, death and evil came because of disobedience. ఈ అందమైనటువంటి సుందరమైనటువంటి భూమి మీదకి మరణం అనేది కీడు అనేటటువంటిది మనుషుని బట్టి వచ్చి పడింది. And chapter 1, everything was beautiful because of obedience. ఆదికాండం 1వ అధ్యాయంలో విధేయతను బట్టి అంతా కూడా సుందరంగా అందంగా ఉండేది. That teaches us something. అది మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. That everything beautiful can come in our life only through obedience to God. మన జీవితంలో సుందరంగా ఉండే ఆహ్లాదకరమైనటువంటి ప్రతిదీ కూడా దేవునికి విధేయత చూపించడం ద్వారా జరుగుతుంది. All the darkness and confusion and death comes through disobedience. ప్రతి విధమైనటువంటి చీకటి గాని కలవరము గాని ఈ మరణం గాని ఇది కేవలం అవిధేయత ద్వారానే వస్తుంది. The most beautiful life that anyone lived on this earth was the life of the Lord Jesus. ఈ భూమి మీద జీవించినటువంటి వారందరిలో చక్కటి సుందరమైనటువంటి మంచి జీవితాన్ని జీవించగలిగింది యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. That was a life of perfect obedience. అది పరిపూర్ణమైనటువంటి విధేయతతో కూడినటువంటి జీవితం. That's why it was so beautiful. అందుకొరకే అంత చక్కగా జీవితం ఉండింది సుందరంగా. So in the Bible we have the contrast of so many examples in the Old Testament of people who disobeyed God. మరి బైబిల్లో ఈ బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన గ్రంథంలో అనేక మంది వ్యక్తులు అవిధేయత చూపించినటువంటి వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి భేదాలు ఇవన్నీ మనం చూస్తాం. And then in the New Testament begins with the example of perfect obedience. నూతన బంధంలో పరిపూర్ణమైనటువంటి విధేయతతో కూడినటువంటి జీవితము ఆ మాదిరి చూస్తాం. So these examples are set before us now. దానికి ఇప్పుడు మనకి ఈ ఉదాహరణలో జరిగినటువంటి సంగతులు మన ముందు ఉంచబడుతున్నాయి. From Adam onwards, so many people, all disobedience. ఆదాము దగ్గర నుండి అనేక మంది మనుషులు అవిధేయత చూపించుకుంటూ వచ్చారు. Even great people like David, the man after God's own heart, was disobedient. దేవుని హృదయానుసారుడిగా పిలువబడినటువంటి దావీదు లాంటి గొప్పవాళ్లే దేవునికి అవిధేయత చూపిస్తూ వచ్చారు. And then comes Jesus with perfect obedience. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు పరిపూర్ణమైన విధేయత. And now the Lord says, whom do you want to follow? అయితే ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఎవరిని మీరు వెంబడించాలని కోరుతున్నారు? Even though there are many good examples in the Old Testament that we can study, పాత నిబంధనలో మనం చదవడానికి చాలా మంచి ఉదాహరణలే మాదిరిలు అనేకంగా ఉన్నప్పటికీ, and many of them did great things for God, వారిలో అనేక మంది దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు చేశారు. we cannot follow any of them. అయినప్పటికీ వాళ్ళని మనం అనుసరించడానికి వీల్లేదు. If you follow them, you'll go astray. ఎందుకంటే వాళ్ళని కనుక మనం అనుసరించామంటే మనం కూడా దారి తప్పిపోయే ప్రమాదం. But many Christians, when they commit a sin, they go to the Old Testament to find comfort in somebody there who sinned. అనేక మంది క్రైస్తవులు కూడా వాళ్ళు ఏదైనా పాపం చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ పాపాన్ని సమర్థించుకోవడానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఉదాహరణలు చూసుకుని దాని ద్వారా వీళ్ళు ఏదో కొంచెం ఊరట పొందుతారు. See how God prepared Adam to be an overcomer. చూడండి, దేవుడు ఆదామును ఒక జయించేవానిగా ఉండాలని ఎట్లా సిద్ధపరిచినాడు. Just like you coach your children to pass in the examination, మీ పిల్లల పరీక్షలో పాస్ అవ్వాలని ఏ రీతిగా వాళ్ళకి తర్బీదు ఇచ్చి నేర్పిస్తున్నారో,
God also prepared Adam to be an overcomer. మరి దేవుడు కూడా ఆదామును జయించేవానుగా ఉండడానికి సిద్ధపరిచినాడు. First of all, by giving him a promise. మొట్టమొదటిగా తనకు ఒక వాగ్దానం ఇవ్వడం ద్వారా. In Genesis 1, ఆదికాండం మొదటి అధ్యాయం 28, when God created Adam and Eve, he blessed them. దేవుడు ఆదామును హవ్వను సృజించిన తర్వాత వారిని దీవించినాడు. And he said to them, be fruitful and multiply. వాళ్ళతో చెప్పినాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. And he said, I'm giving you authority to rule over fish, birds and everything on the earth. ఆయన చెప్పాడు, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, వీటన్నిటిని మీరు పరిపాలన చేస్తారు, ఏల్తారు అనేటటువంటి వాగ్దానం ఇచ్చాడు. What he said was, ఆయన చెప్పింది ఏమంటే, I want you to rule. నువ్వు వీటిని ఏలాలి, వీటిని పరిపాలన చేయాలి అని ప్రభు చెప్పాడు. You know, do you see that word in verse 28? 28వ వచనంలో చూస్తున్నారు కదా దీన్ని. I want you to rule. మీరు దీన్ని ఎలా పరిపాలన చేయాలి. Do you know that God created man to be a ruler? దేవుడు మనుషుణ్ణి ఏలేటటువంటి వాడిగా, పరిపాలన చేసేటటువంటి వాడిగా చేశాడని మీరు చూస్తున్నారా? Not a slave. ఒక బానిసగా ఉంటానా కాదు. You must believe that you were created, all men were created to be kings and not slaves. మీరు ఈ సంగతి మీరు గమనించాలి, దీన్ని గ్రహించాలి. ప్రతి మానవుని కూడా దేవుడు పరిపాలించేవాడిగా, ఏలేవాడిగా ఉండాలని చేశాడు, కానీ బానిసగా ఉంటాను కాదు. When you become a slave to your sins, నీ పాపానికి నువ్వు బానిస అయిపోయినప్పుడు you must know that is not God's will. అది దేవుని చిత్తము కాదు అనే సంగతి మీరు గ్రహించాలి. God wants you to rule over the lusts of your flesh. ఈ శరీర సంబంధమైనటువంటి దురాశలన్నిటిపైన మీరు పరిపాలన చేయాలి, ఏలాలని దేవుడు so that you always do the good and never do the evil. తద్వారా మీరు ఎల్లప్పుడూ కూడా మేలు చేస్తూ ఉండాలి, కానీ కీడు చేసేవాళ్ళు కాకూడదు. So when man becomes a slave to the evil, he's not in the will of God. ఒక మనుషుడు కీడు చేయడానికి తను బానిస అయిపోయినట్టయితే అది దేవుని ఏర్పాటును అనుసరించింది కాదు. And in order to help him, God gave man a helper also. తనకు సహాయం చేయడానికి దేవుడు మనుషునికి ఒక సాటి అయిన సహాయాన్ని కూడా దయచేశాడు. See, he said in Genesis 2, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, and verse 18, it's not good for man to be alone, I'll make him a helper suitable for him. 18వ వచనంలో ఆదికాండం 2:18, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. So this is how God helped Adam to be an overcomer. ఈ రీతిగా దేవుడు ఆదామును జయించేవాడిగా, ఏలేవాడిగా చేసినాడు. He gave him a promise. తనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. God has given you and me a promise too. దేవుడు నీకు నాకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. Just like he told Adam, you must rule. ఆదాముతో చెప్పాడు, నువ్వు ఏలుతుండే అడుగు ఉండాలని. God has told us also, sin shall not rule over you. దేవుడు మనతో కూడా చెప్పాడు, పాపం మీ మీద ఏలుబడి చేయదు అని. In Romans 6:14. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంటుంది. God has given us power to rule over sin. పాపం మీద ఏలుబడి చేయడానికి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. And then secondly, రెండవదిగా God gave Adam a helper so that they could encourage one another to overcome. దేవుడు ఆదామునకు ఒక సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు, ఎందుకంటే వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఏలేటటువంటి వాళ్ళుగా ఉండాలి. And he's given us also fellowship with one another. మనకు కూడా ఒకరితో ఒకరు సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. So that we can be strong to overcome. తద్వారా జయించడానికి మనం బలవంతులంగా ఉండాలి. So there are two things. One is God's promise and the other is fellowship. ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి దేవుని వాగ్దానము, రెండోది ఒకరితో ఒకరు సహవాసం. So if you neglect these two, then you will not overcome. ఈ రెండింటిని గనక మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే మీరు జయించే వాళ్ళుగా ఉండలేరు. You know that fellowship is a wonderful thing. చూడండి, సహవాసం అనేది చాలా అద్భుతకరమైన సంగతి. I want you to see this here in Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ మాట మీరు చూడాలని కోరుచున్నాను. First of all, after sin came in verse 2, the earth was all full of evil. మరి ఇక్కడ 2వ వచనంలో మొట్టమొదటిగా పాపం వచ్చినప్పుడు ఈ భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. And the Holy Spirit and the Word of God went forth. మరి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము రెండు తన కార్యాన్ని ప్రారంభించినప్పుడు, and the joint operation of both of them produced good. ఆ ఇద్దరు కలిసి చేసినటువంటి కార్యకలాపము మేలును తీసుకొచ్చింది. God saw it was good, it was good, it was good, it was good. తర్వాత అంతా దేవుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్తూ వస్తున్నాడు. Every day. ప్రతిరోజు కూడా
For 5 days, God kept on saying, good, 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 good. కనుక ఈ 5 దినాలు దేవుడు మంచిది 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 అని చెప్తూ వస్తున్నాడు. And then on the last day, తర్వాత చివరి దినాన్ని 6th day, 6వ దినాన్ని God says in verse 31, 31వ వచనంలో దేవుడు చెప్పాడు, He doesn't say it's good, He says it's very good now. ఇది మంచిది అంటలేదు, ఇప్పుడు ఇది చాలా మంచిది అంటున్నాడు. How is it that suddenly good became very good in the last day? మంచిది అనేది అకస్మాత్తుగా చాలా మంచిది ఎట్లా అయిపోయింది? Because now there was a man and a woman made in God's image. ఇప్పుడు పురుషుడు స్త్రీ వీరిద్దరిని కూడా దేవుడు చేసి అక్కడ ముగించాడు. So all of creation is good, but when a man and woman are in God's image, it becomes very good. కనుక ఈ సృష్టి అంతా కూడా మంచిదిగా ఉండింది. పురుషుడు స్త్రీ వీరిద్దరూ కలిసి దేవుని చేత చేయబడినప్పుడు చాలా మంచిదిగా అయిపోయింది. That is how much difference you can make if you seek to live according to the image of Christ. క్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యంలో మీరు ఉండటానికి జీవించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ వ్యత్యాసాన్ని భేదాన్ని మీరు అక్కడ కనుగొంటారు. See, there are so many beautiful things in the heaven and the earth that we can see. మనం భూమి ఆకాశంలో సృష్టించినప్పుడు దేవుడు చేసిన సంగతులు వీటన్నిటిని మనం చూడగలుగుతున్నాం. And we can all say they are good. మనం అందరూ చెప్పగలిగింది చాలా మంచిది అని. But if human beings on the earth are not reflecting the image of God, then it is not very good. అయితే భూమి మీద చేయబడినటువంటి మనుషులు దేవుని యొక్క స్వరూప్యాన్ని ప్రతిబింబింపజేస్తున్నారు, అది చాలా మంచిదిగా అయింది. And that is why the devil is always trying to corrupt the image of God in us. అందుకొరకే మనలో ఉన్నటువంటి దేవుని స్వరూప్యాన్ని ఎప్పుడు పాడు చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. So because he wants to make us bad and not good. ఎందుకంటే మనల్ని చెడ్డవాళ్ళుగా చేయాలని కోరుతాడు, మంచి వాళ్ళుగా ఉండడం ఇష్టం లేదు. As soon as God made a husband and wife on the 6th day, 6వ దినాన్ని ఈ భార్యాభర్త పురుషుడిని స్త్రీని దేవుడు చేసిన వెంటనే a husband and wife that were really happy with each other, భార్యాభర్తలు నిజంగా ఒకరి నిమిత్తం ఒకరు చాలా సంతోషంగా ఉన్నారు, that was in fellowship with each other, అది ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నారు. then what was good became very good. ఆ తర్వాత అప్పుడు మంచిదైనటువంటిది చాలా మంచిది అయిపోయింది. So that teaches us that a good family life is what makes things very good. అది మనకి ఏం చూపిస్తుందంటే ఒక మంచి కుటుంబ జీవితం అనేది మంచిది చాలా మంచిదిగా ఉండేట్టు చేస్తుంది. Adam was alone, it was good. ఆదాము ఒంటరిగా ఉండినాడు, మంచిదే. But when he got a wife, it became very good. మరి ఇప్పుడు తనకు భార్య వచ్చింది, చాలా మంచిదైపోయింది. That is how a marriage should be. ఆ రీతిగా వివాహం ఉండాలి. But we find so many Christian marriages where it is very bad. అనేకమైనటువంటి క్రైస్తవ కుటుంబ జీవితాలు చాలా చెడ్డగా ఉండడం చూస్తాం మనం. They come to church, they sing songs, but their married life is very bad. దేవుని మందిరానికి వస్తారు, చర్చికి వస్తారు, పాటలు పాడుతూ ఉంటారు, కానీ కుటుంబ జీవితం మాత్రం చాలా చెడ్డగా ఉంటుంది. That is not the will of God. That's not the will of God. అది దేవుని యొక్క చిత్తం కాదు. God's will is that your life becomes very good when you get married. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మీరు వివాహం చేసుకున్నప్పుడు మీ జీవితం చాలా మంచిదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And the other thing God did to prepare them, మరి దేవుడు వారిని సిద్ధపరిచిన మరొక సంగతి ఏమిటంటే, on the 7th day, it says in chapter 2 verse 2 that he rested. 7వ దినాన్ని అంటే 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తాను చేసినటువంటి 7వ దినాన్ని పూర్తి చేసినాడు. So that was the first day for Adam and Eve because they were created on the 6th day. ఈ 6వ దినాన్ని చేయబడినటువంటి ఆదాము హవ్వలకి ఇప్పుడు 7వ దినం మొదటి దినం. So God was telling Adam and Eve, the first thing you must do is to have fellowship with me. కనుక దేవుడు ఆదాము హవ్వలు చేసినప్పుడు మొట్టమొదటి సంగతి వాళ్ళకి చేసింది ఏంటంటే ఒకరితో ఒకరు వాళ్ళ సహవాసం కలిగి ఉండాలి. Then only you can go out to work. అప్పుడే వాళ్ళు తన పని చేయడానికి ముందుకెళ్తారు. So that there was a lesson God was teaching Adam and Eve right at the beginning. ప్రారంభంలోనే ఆదాము హవ్వలకు దేవుడు నేర్పించనైనటువంటి పాఠం ఇది. Before you do anything, మీరు ఏదన్నా చేసేదానికి ముందు you must first have fellowship with me. మొట్టమొదట నాతో మీరు సహవాసం కలిగి ఉండాలి. That was the first message that God gave Adam and Eve on that very first day. ఆ మొదటి దినాన్ని ఆదాము హవ్వలకు దేవుడు చెప్పినటువంటి మొట్టమొదటి పాఠం. You fellowship with me one day, then go and work in the garden for 6 days. మీరు ఒక దినాన్ని నాతో సహవాసం కలిగి ఉండి తర్వాత 6 దినములు పని చేయడానికి మీరు తోటలోకి వెళ్ళండి. That is God's will for all of us. మనందరి నిమిత్తమై ఇది దేవుని యొక్క చిత్తం. That we first have fellowship with Him. మొట్టమొదటిగా దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. Live in that fellowship with Him. ఆయన సహవాసంలో మనం జీవిస్తూ ఉండాలి. And on that Sabbath day, the devil could never come and tempt Adam and Eve. గనుక ఈ విశ్రాంతి దినాన్ని సాతాను వచ్చి ప్రభువుని ఏమాత్రం శోధింపలేకపోయినాడు.
And when they went into the garden, they were to go in the strength of that fellowship with God. మరి దేవుని యొక్క సహవాసంలో కలిగి ఉన్నటువంటి శక్తితో వాళ్ళు ఆ తోటలోనికి వెళ్ళగలుగుతారు. But they did not go like that. అయితే వాళ్ళు అట్లా చేయలేదు. They went in there and they forgot all about God and fellowship with Him. దేవునితో ఉన్నటువంటి సంగతి, దేవునితో ఉన్న సహవాసం అన్ని మర్చిపోయారు. వాళ్ళది వనంలోకి వెళ్ళారు. And that's why they sinned. ఆ రీతిగా వాళ్ళు పాపం చేశారు. Why do we come together on a Sunday? మనం ఆదివారం దినాన్ని ఎందుకు కలిసి చేరుతున్నాం మనం? Why do we come together to sing to God and to listen to His word? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినడానికి మనం అంతా కలిసి సహవాసంగా ఎందుకు చేరుకుంటాం? And we feel so nice when we are in the fellowship of God on a Sunday morning. ఆదివారం ఉదయాన్నే దేవుని యొక్క సహవాసంలో మనం అంతా కలిసి చేరుకోవడం అనేది మనకు చాలా సంతోషకరంగా ఉంటుంది. The purpose is that we can live the whole week in the strength of that fellowship. దాని ఉద్దేశం ఏంటంటే తర్వాత వచ్చే వారం అంతట్లో కూడా ఈ సహవాసం ద్వారా పొందినటువంటి శక్తితో ఆ వారం అంతా మనం జీవించాలి. But just like Adam went away from the presence of God, so we forget all about what we receive on Sunday, and Monday onwards we fall into sin. ఆదివారం మొదటి దినాన్ని ప్రభుతో సహవాసం ఆదాము ఏ రీతిగా కలిగి ఉన్నాడో, ఈ సంగతులు కలిగి ఉండకుండా వెళ్ళి పాపం చేసినాడో, అట్లానే మనం కూడా దేవుని సహవాసం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే మరి వెంటనే పాపంలో పడిపోతాం. I'm trying to tell you how God coached Adam just like you coach your children to pass in the examination. పరీక్షల్లో పాస్ అవ్వడానికి మీ పిల్లలు తర్బీదు ఇచ్చినట్టుగానే ఆదాము కూడా ఇటువంటి తర్బీదు దేవుడు ఇచ్చినాడు. He gave him a promise. ఇది నా వాగ్దానం. He gave him fellowship. వారికి సహవాసం ఇచ్చినాడు. With a wife. భార్యని ఇచ్చినాడు. And he gave him one day of fellowship with himself. తనతో ఒక రోజంతా సహవాసం కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చాడు. And taught him this is the way you must live. దేవుడు చెప్పాడు ఈ విధానంలో నువ్వు జీవించాలి. So those lessons in chapter 1 and chapter 2 come down to us today. మరి ఆ మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఉన్నటువంటి పాఠాలన్నీ కూడా ఈ దినాల్లో మనకు కూడా ప్రభు చెప్తున్నాడు. Then we turn to Genesis 3. తర్వాత మీరు ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. And see how Satan tempted them to do what was wrong. తప్పుని చేయటానికి సాతాను ఏ రీతిగా వీళ్ళు శోధించినాడు అనే సంగతి చూడండి. We can learn something. These things are written for our instruction. ఇవన్నీ మన నియమం కొరకు చెప్పబడినటువంటి సంగతులు, వీటి గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. What is it that we can learn here? ఏంటి ఇక్కడ నుండి మనం నేర్చుకునేది? First of all, మొట్టమొదటిగా that the very first thing that Satan makes us doubt is the word of God. మనం సందేహించేటట్టు సాతాను చేసే మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని సందేహించడం. I'll tell you the easiest way to fall into sin. ఈ పాపంలో ఎంత సులువుగా పడిపోతామో చెప్తాను. You begin to doubt the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నుండి చెప్తున్నాను. Because that's what we read here in Genesis 3. ఆదికాండం 3వ అధ్యాయంలో నుండి దీన్ని మనం చూస్తున్నాం. Verse 1. మొదటి వచనాలు. You know, Satan came through the serpent. సాతాను ఈ సర్పం ద్వారా ప్రవేశించినాడు. And he says, has God really said this? ఈ స్త్రీతో ఇది నిజమా, ఇది తినకూడదని దేవుడు చెప్పినా, ఇట్లా అంటున్నాడు. Those are his first words. ఈ మాటలు చూడండి ఏ రీతిగా ఉన్నాయి. Is this really the word of God? ఇది నిజంగా దేవుని వాక్యమా, నిజంగా దేవుడు చెప్పాడా? Is it really true that if you eat this tree you will die? మీరు తినే దినాన్ని మీరు చనిపోతారనేది సత్యమా ఇది? In other words, he's saying, is sin really such a serious thing? ఇంకో మాటలో చెప్పాలంటే ఈ పాపం అనేది నిజంగా అంత తీవ్రమైన సంగతా? If you disobey God, is it such a serious thing? నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తే అంత తీవ్రమైన నేరమా అది? And once he can make you doubt whether sin is a serious thing. ఒకవేళ ఈ పాపం అనేది అంత తీవ్రమైనది కాదు అనేటటువంటి విధానంలో, అంటే ఈ తీవ్రమైనది అనేది సందేహాన్ని కనుక సాతాను తీసుకొచ్చాడంటే, once he can make you sin in a small area, చిన్న విషయంలో మీరు పాపం చేసేటట్టుగా మొట్టమొదటి తను చేస్తాడు. he's already won the victory. ఇప్పటికే సాతానికి విజయం వచ్చేసింది. He won't start by something big. ఏదో చాలా పెద్ద పాపాన్ని చేసేటట్టు ప్రారంభించాడు సాతాను. He didn't tell Adam to murder his wife. ఆదాంతో నువ్వు వెళ్ళి నీ భార్యని చంపే అని ఏం చెప్పలేదు. He didn't tell Adam to tell some big lie. లేకుంటే ఈ అబద్ధం ఏదో చెప్పేదాన్ని ఆమె కానీ చెప్పలేదు. The devil always starts with something small. సాతాను ఎప్పుడు కూడా చాలా చిన్న విషయంతో మనలోకి ప్రవేశిస్తాడు. The people who become drunkards start with just one small glass of alcohol. మరి చాలా మంది ఈ మత్తు పదార్థం త్రాగుబోతులు, సారాలు ఇవన్నీ తాగుతారు కదా, ఈ తాగే వాళ్ళందరూ కూడా మొట్టమొదటి ముందు చిన్న గ్లాసులో కొంచెంతో ప్రారంభిస్తారు. And
if you look at the bad habits that you have become a slave to today, ఈ దినాన్ని మీరు బానిసలు అవటానికి కొన్ని దురలవాట్లు దేవుడిలోంచి వెళ్ళిపోవడానికి ఎలా వచ్చినాయి అంటే, you'll find it started right at the beginning with a small wrong step. మీరు ఒక చిన్న విషయంలో తప్పు మెట్టు తీసుకున్నారు, అక్కడితో ప్రారంభమైంది. Maybe in the beginning when you were converted, ఒకవేళ I will never go and see any dirty movies. మరి ప్రారంభంలో మీరు మారు మనసు పొందినప్పుడు మీరు అనుకున్నారు ఈ అసభ్యకరమైనటువంటి ఈ పటాలు సినిమాలను చూడడం అనుకున్నారు. One day you took a small step in another direction. One day you took a small step in the wrong direction. అయితే ఒకరోజు ఈ తప్పు మార్గంలో ఒక చిన్న మెట్టు ప్రారంభించారు. Then it becomes bigger and bigger and bigger. ఆ తర్వాత అది పెద్దదైపోయింది. That is how the devil leads people astray. ఆ రీతిగా మన తప్పు మార్గంలోకి వెళ్ళిపోవడానికి సాతాను ఇట్లా చేస్తాడు. So what he was telling Eve was, this is not such a big thing that you just eat from this tree. గనక హవ్వతో ఏం చెప్తున్నాడంటే, ఈ చెట్టు ఫలం తినేటటువంటిది అంత పెద్ద తీవ్రమైన సంగతి కాదు. It's not such a big sin. అంత పెద్ద పాపం కాదు ఇది. It's a small thing. చాలా చిన్న సంగతి. And has God said you will die? మరి మీరు నిజంగా చనిపోతారని దేవుడు చెప్పాడా? Verse 4, I tell you, you will not die. 4వ వచనంలో మీరు చావనే చావరు. Once he has made you question the word of God, దేవుని యొక్క వాక్యాన్ని సందేహించి ప్రశ్నించేటట్టుగా సాతాను చేశాడు అంటే, then he will lead you further తర్వాత ఇంకా ముందుకు తీసుకెళ్తాడు and say sin is not so serious. గనక ఈ పాపం అనేది అంత తీవ్రమైనది కాదు, You will not die spiritually. ఆత్మీయంగా మీరు చనిపోరు. But what do we learn from Genesis chapter 3? ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం? There are two places in the Bible where you can see the seriousness of sin. దేవుని యొక్క వాక్యంలో 2 స్థలాల్లో పాపం యొక్క తీవ్రతను మనం చూడగలిగేవి ఏమిటంటే, One is in the Garden of Eden and the other is on Calvary's hill. ఒకటేమిటంటే ఏదైనా వనములో, రెండవది కల్వరి కొండ మీద. In the Garden of Eden we see how for one sin God drove them out of paradise. ఏదైనా వనములో ఒక్క పాపం చేసినందున దేవుడు పరదైసులో నుండి ఈ ప్రజలను బయటికి తోసివేశాడు. Why didn't God give them another chance? వారి దేవుడు ఎందుకు రెండవ తరుణం ఇవ్వలేదు? People say, oh, it's only one sin Adam made. Why didn't God forgive him and say, okay, don't do it again? ప్రజలంటారు, ఆదాము ఒక్క తప్పే చేశాడు కదా, ఒక్క పాపమే చేశాడు కదా, దేవుడు క్షమించేసి ఉండవలసింది, వేరే తరుణం ఇచ్చి ఉండవలసింది. See, when you listen to the devil in a small thing, చిన్న విషయంలో కూడా మీరు సాతాను చెప్పింది విన్నారు అంటే, you have opened a small opening in your heart for darkness to come inside. మీ యొక్క హృదయంలో చీకటి ప్రవేశించడానికి ఒక చిన్న రంధ్రం మీరు అనుమతించారు. It's like if you have one hole in a vessel, you won't put any milk in it after that. మరి అదేమిటంటే, ఒక పాత్రలో ఒక చిన్న చిల్లు ఉందనుకోండి, ఇంకా పాత్రలో మీరు ఏం చేసినా ఉండదు, ఏం పోసినా ఉండదు. You don't use it because it'll all leak out. There'll be nothing there. దానిలో ఏం పోసినా కానీ చిల్లులోంచి బయట కారిపోతూ ఉంటుంది. You don't wait till there are 2 or 3 holes. After one hole it becomes useless. ఒక పాత్రకు 3 చిల్లులు చేయక్కర్లేదు, ఒక్క చిల్లు చేస్తే చాలు, దాంట్లో ఉన్న పౌడర్. Many of us think, oh, one sin, oh, it's not so bad. మనలో అనేక మంది ఏదో ఒక్క తప్పే కదా, ఒక్క పాపమే చేశాను కదా అనుకుంటారు. Yeah, I told one small lie there, it's not so serious. నేను ఒక్క అబద్ధం అయితే చెప్పాను, చిన్న అబద్ధం, ఇది పెద్ద తీవ్రమైనది కాదు అనుకుంటారు. Nowadays there are Christians who get false certificates to get admission in different places. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ పిల్లలకి అడ్మిషన్లో వాటి కొరకు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. They tell lies and false marks and all to get admission for their children in schools and colleges. వాళ్ళనే అబద్ధాలు చెప్పి, లేకుంటే మార్కుల్లో కూడా తప్పు మార్కులు వేసి రకరకాల అడ్మిషన్స్ లోనో లేకుంటే స్కూల్స్ లో ఏదో తప్పుడు సమాచారం ఇస్తారు వాళ్ళు. And they try to get the question paper before the examination by paying money somewhere. ఈ పరీక్షల్లో ప్రశ్న పత్రాలు రాకముందే డబ్బిచ్చి వేరే రకంగా ప్రశ్న పత్రాలు సంపాదించుకుని తప్పు మార్గాల్లో పిల్లల పరీక్షలు సిద్ధపరుస్తారు. Small things. చిన్న విషయాల్లో కనిపిస్తాయి. Small things they cheat in an examination. పరీక్షల్లో చూసి కాపీలు కొడతారు కదా, అది కూడా చాలా చిన్నది అనుకుంటారు చాలా. You think it's a small thing, మీరు చాలా చిన్నది అనుకుంటారు. but it's like one hole in a vessel. అది ఒక పాత్రలో దానికి ఒక చిల్లు పెట్టినట్టుగా ఉంటుంది. All the good you have will drain out. మీకున్న మంచంతా దానిలోంచి కారి వెళ్ళిపోతుంది బయటికి. I remember some instances when my own children were in school. మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి కొన్ని. When they were in school, one of the very difficult subjects for them was Hindi. మా పిల్లలు చదువుకున్నప్పుడు వాళ్ళకి చాలా కష్టమైన సబ్జెక్టులో ఒకటి ఏంటంటే హిందీ.
because we didn't speak Hindi, so it was very difficult for them to. ఎందుకంటే మేము హిందీ మాట్లాడలేదు కనుక ఈ పిల్లలు హిందీ నేర్చుకోవడం చాలా కష్టమైపోయింది. But then there was a rumor in Bangalore that the Hindi paper is available for some money. బెంగళూరులో అప్పుడు పుకార్ వచ్చింది. ఏం పుకార్ అంటే హిందీ పేపర్ బయటకు అవుట్ అయిపోయింది, బయట దొరుకుతుంది, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అన్నారు. There were some people giving money and getting the question paper. కనుక కొంతమంది డబ్బు ఇచ్చేసి దాన్ని కొనుక్కునే హిందీ పేపర్ ఇంకా పరీక్షకి వెళ్ళక ముందే వీళ్ళు సంపాదించుకుంటున్నారు దాన్ని. So I called my children. నేను ఆ పిల్లలు పిలిచాను. I said, even if somebody gives that question paper to me free, I will not show it to you. కనుక నేనేమన్నానంటే ఒకవేళ హిందీ పేపర్ డబ్బు లేకుండా ఎవరన్నా ఊరికినే తెచ్చిచ్చినా గానీ ఆ పేపర్ నేను మీకు చూపించను అన్నాను. Because that is cheating. ఎందుకంటే అది మోసం చేయడంలోకి వస్తుంది, చీటింగ్లోకి వస్తుంది. I would rather see you fail and sit in the class one more year than cheat and pass. మీరు పరీక్షలో ఫెయిల్ అయిపోయి ఇంకో సంవత్సరం క్లాసులో ఉన్నా పర్వాలేదు కానీ మీరు ఇట్లాగా మోసం చేసి చీటింగ్ చేసి పరీక్ష పాస్ అవ్వడం నాకు ఇష్టం లేదండి. I don't want you to pass. I want you to be upright. That's more important. మీరు పాస్ అవడం కాదు నాకు ప్రాముఖ్యమైనది, మీరు నిజాయితీతో ఉండడం అనేది నాకు ప్రాముఖ్యమైనది. Do you teach your children that? మన పిల్లలకి ఇట్లా నేర్పిస్తున్నాం మనం. You teach your children never to cheat even for one small thing. మన పిల్లలకు నేర్పించాలి ఒక చిన్న విషయంలో కూడా ఎప్పుడు మోసం చేయకూడదు అనే సంగతి నేర్పించాలి. When my children were very small, ఆ పిల్లలు చాలా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు there were two things that I took very seriously. రెండు విషయాలు చాలా తీవ్రంగా తీసుకునేవాడు. One was disobedience to parents. ఒకటేంటంటే తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం or disrespect to parents. అంటే పిల్లలకు సరైన తల్లిదండ్రులకు సరైన గౌరవం ఇవ్వకపోవడం. If they spoke rudely or did not obey, వాళ్ళు విధేయత చూపించకపోయినా లేకుంటే కొంచెం కఠినంగా మాట్లాడినా, that is the first thing which is very serious because the Bible says honor your father and mother. మొట్టమొదటిగా దాన్ని చాలా తీవ్రంగా పరిగణించేవాడు. నేను చెప్పేవాడిని తల్లిదండ్రులను సన్మానించాలని దేవుని వాక్యం చెప్తుంది. And then secondly, రెండవది I took very seriously was if they told a lie. నేను చాలా తీవ్రంగా పరిగణించేది ఏమిటంటే అబద్ధం చెప్పే సంగతి గురించి. Now all children tell lies because the nature of Adam is in them. ఈ పిల్లలందరూ కూడా ఆదాము స్వభావం వాళ్ళ ఉంది కనుక సులువుగా అబద్ధాలు చెప్పేస్తారు. But if you are very strict with them from the beginning, then they will give up that habit. అయితే ప్రారంభం నుంచి కూడా మీరు చాలా తీవ్రంగా దాని విషయంలో కఠినంగా ఉంటే వాళ్ళ అలవాటు వదిలేస్తారు. So children keep on telling lies because the parents are not strict with them in the beginning. పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటూ పెద్దవాళ్ళు అవుతున్నారంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ విషయంలో తీవ్రంగా పిల్లలు చూడడం లేదు. Just like Satan told Eve, that's a very small thing. సాతాను చెప్పినట్ట ఏం పర్లేదు చాలా చిన్న సంగతి అంటాడు. Disobedience to God is not a small thing. మరి దేవునికి అవిధేయత చూపించడం అనేది చిన్న విషయం కాదు ఇది. One hole in a vessel is not a small thing. పాత్రలో ఒక చిల్లు పెట్టడం అనేది చిన్న సంగతి కాదు. Then another example. ఇంకొక ఉదాహరణ. When my children were applying for college, ఆ పిల్లలు కాలేజ్ చదువులకు వెళ్ళడానికి దరఖాస్తులు and they పెట్టుకున్నారు. had to submit their mark sheets. వాళ్ళు మార్క్ షీట్స్ దాంతో పాటు జత చేయాలి. There were many other students in their school who were submitting false mark sheets. ఆ స్కూల్లో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు ఏం చేశారంటే ఆ మార్క్ షీట్స్ తప్పుడు మార్క్ షీట్లు జత చేశారు. I said, you must never do that. నేను అనడానికి మీరు ఎప్పుడు ఇలా చేయకూడదని మా పిల్లలు చెప్పారు. Because ఎందుకంటే if you submit a false mark sheet and you get admission in some college, నువ్వు తప్పుడు మార్క్ షీట్ జత చేసి మీ కాలేజీలోను అడ్మిషన్ పొందితే you will be outside the will of God because you got there by cheating. నువ్వు మోసం చేసి వెళ్ళావు కనుక దేవుని యొక్క చిత్తానికి వెలుపరుంటావు. నువ్వు It may be a good college, ఒకవేళ మంచి కాలేజే కావచ్చు, but you got in there by cheating. అయితే నువ్వు మోసం చేసి దానిలోకి ప్రవేశించావు. Then you are outside the will of God. దేవునికి చిత్తానికి వెలుపరుంటావు నువ్వు. Because God will never allow you to get into some place by cheating. నువ్వు మోసం చేసి ఒక స్థలంలోకి వెళ్ళడం ద్వారా దేవుడు ఎప్పుడు నిన్ను అనుమతించడు. I say it's better to get into a lower college by telling the truth. నేను సత్యం చెప్పి ఒక చిన్న తరహా కాలేజీకి వెళ్ళినా పర్వాలేదు. Then get into a good college by telling a lie. అబద్ధం చెప్పి ఒక పెద్ద తరహా కాలేజీలోకి వెళ్ళేదానికంటే. So never change one mark in your mark sheet. It must be absolute honest. కనుక మీ మార్క్ షీట్ లో ఒక్క మార్క్ కూడా మార్చకూడదు, చాలా యథార్థంగా ఉండాలి. And because of that you don't get admission in the good college. దాన్ని బట్టి నీకు ఒక మంచి కాలేజీలో సీటు రాకపోతే you get admission in a lower college. ఒక చిన్న తరహా కాలేజీలో సీట్ వస్తే you will be in the center of the will of God. దేవుని యొక్క చిత్తం కేంద్రంలో ఉంటావు నువ్వు. See, you go into outside the will of God, God's protection will not be on you after that. దేవుని యొక్క చిత్తానికి వెలుపలుంటే తర్వాత చేసే పనుల్లో దేవుని భద్రత నీకు ఉండదు. See, to be in the will of God is like being under an umbrella of God's protection. దేవుని యొక్క చిత్తంలో ఉండడం అనేది ఎలా ఉంటుందంటే దేవుని భద్రత అనేటటువంటి మన చుట్టూ ఆవరించిన గొడుగులా ఉంటుంది.
if Adam and Eve had obeyed God, they'd have been in paradise under God's protection. దేవుని యొక్క భద్రతలో పరదేశంలో దేవుని యొక్క చిత్తములో మనం కలిగి ఉంటామనేటటువంటి, Because they disobeyed in one small area, ఒక చిన్న విషయంలో వాళ్ళు అవిధేయత చూపించారు కనుక they went outside Eden. వాళ్ళు ఏదైనా వనమునకు ఆదాము బయటకు వెళ్ళిపోయారు. Protective umbrella of God was no longer there. దేవుని యొక్క భద్రపరిచేటటువంటి యొక్క గొడుగు ఇంకా వాళ్ళకి ఏమాత్రం లేదు. And they went outside. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. And they had a son. వాడికి ఒక కొడుకు పుట్టాడు. And he became a murderer. తన నరహత్య చేసిన వాడు అయిపోయాడు. He would never have been a murderer if he was inside Eden. కనుక ఏదైనా వనములోనే వీళ్ళు ఉన్నట్టయితే అతను హంతకుడు అయి ఉండేవాడు కాడు. We do so much harm to our children by doing some small wrong thing. మరి చిన్న చిన్న తప్పు విషయాలు చేయటం ద్వారా మన పిల్లలకు మనం ఎంతో హాని చేసిన వాళ్ళు అవుతున్నాం. Some people ask, will our children suffer if the parents do something wrong? చాలా మంది అడుగుతారు, తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు దాని గురించి శిక్ష పొందుతారా? I want to ask you, మిమ్మల్ని అడుగుతాను, did Adam's children suffer because Adam and Eve did something wrong? ఆదాము హవ్వలు తప్పు చేయటం ద్వారా ఆదాము పిల్లలు వీళ్ళు శిక్ష పొందిన వాళ్ళు అయ్యారా? You know the answer. దీనికి జవాబు మీకు తెలుసు. Not only their children, grandchildren, all of us, we suffer because of how Adam and Eve sinned. వాళ్ళ పిల్లలే కాదు, వాళ్ళ మనవలు, చివరికి వస్తే మనం అందరం కూడా ఆదాము హవ్వలు చేసిన తప్పుని బట్టి మనం శిక్ష పొందుతున్నాం. It is true that సత్యమైంది. if you disobey God, your children will also suffer. మరి నీవు దేవునికి అవిధేయత చూపిస్తేనే పిల్లలు కూడా దాని యొక్క పర్యవసానం పొందుతారు. God will not punish them for your sin. అంటే మీరు చేసిన పాపమును బట్టి దేవుడు వాళ్ళని శిక్షించడు. Only you will be punished for your sin. మీరు చేసిన పాపానికి మీరే శిక్ష పొందుతారు. But whenever parents disobey God, the children suffer. అయితే తల్లిదండ్రులు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా పిల్లలు దాని యొక్క శ్రమల్లో పడతారు. Think if a father is a drunkard and doesn't go to work. చూడండి, తండ్రి తాగుబోతూ పనికి వెళ్ళడు, and they don't have any money, ఏ డబ్బు లేదు ఇంట్లో, or whatever money they get, he drinks and wastes it. వాళ్ళు ఏదో కొంచెం డబ్బు వచ్చిందంటే అది పట్టుకుని వెళ్ళిపోయి తాగేస్తున్నాడు. There are many families like that. మీరు ఊహించండి అట్లాంటి కుటుంబం ఎలా ఉంటుందో. Tell me, do those children suffer or not? మరి ఆ పిల్లలు దాని గురించి బాధపడుతున్నారా లేదా? Of course they suffer. తప్పనిసరిగా కూడా బాధపడతారు. They may not be drunkards. వాళ్ళు త్రాగుబోతులు కాకపోవచ్చు. And God will not punish them for that. దాన్ని బట్టి దేవుడు వీళ్ళు శిక్షించకపోవచ్చు. But they suffer. కానీ వాళ్ళ బాధల్లో పడుతున్నారు. In the same way, అదే రీతిగా the opposite is also true. ఇంకా దీనికి వ్యతిరేకంగా ఉన్నది కూడా సత్యమే. That a righteous person's children are blessed. నీతిమంతులైనటువంటి వాళ్ళ పిల్లలు ఆశీర్వాదం పొందుతారు. See Psalm 37. Psalm 37. 37వ కీర్తన. If any of you are worried about the future of your children, మీ పిల్లల గురించి చాలా మంది మీరు మీ పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు ఏమిటని వాళ్ళ గురించి చింతపడుతూ ఉండొచ్చు. what is the best thing you can do for your children? మీ పిల్లల గురించి మీరు చేయగలిగే శ్రేష్టమైన సంగతి ఏమిటి? I'll tell you something. చెప్తాను మీకు సంగతి. It is not to earn a lot of money and give it to them. వాళ్ళకి చాలా డబ్బు సంపాదించి పెట్టడం కాదు. There are a lot of people who earn a lot of money and give it to their children. చాలా మంది ఏంటంటే పిల్లలకి సమకూర్చాలని ఎంతో డబ్బు కూడగట్టి పెడతారు. What they can buy cars and houses and all that with that. మరి వాళ్ళు కార్లు కానీ ఇళ్ళు కానీ ఏవి శ్రేష్టమైన కొనగలరో అవన్నీ సమకూర్చి పెడతారు. You can't get the blessing of God with a lot of money. అంటే నిజంగా అధికమైనటువంటి డబ్బు రావడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు అనుకుంటారు కానీ కాదు. This is a psalm of David, Psalm 37. 37వ కీర్తన, దావీదు కీర్తన ఇది. Now many of the psalms of David he wrote before he was 30 years old. ఈ దావీదు రాసినటువంటి కీర్తనలు అనేకమైనటువంటివి తనకు 30 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు రాసినటువంటివి. He became king when he was 30. 30 సంవత్సరాల ప్రాయంలో ఆయన రాజు అయ్యాడు. And before that he was running around in the caves and all trying to escape from Saul. దాని ముందుగా ఈ సౌలు రాజు దగ్గర నుంచి దాన్ని తప్పించుకోవడానికి గుహల్లోనూ వాటిలో తిరుగుతూ వచ్చాడు. In those caves he sat down and wrote psalms. You read some of them. ఆ గుహల్లో కూర్చున్నప్పుడే ఈ కీర్తనలు కొన్ని రాశాడు. వాటిలో మీరు చదివినట్టయితే కొన్ని మీకు అర్థమవుతుంది. He was an amazing man that when he was suffering he was writing psalms. చాలా ఆశ్చర్యకరమైన వ్యక్తి. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కీర్తనలు రాస్తున్నాడు. And he was younger than 30 years old and he was writing the word of God. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే దేవుని యొక్క వాక్యాలని రాస్తున్నాడు. Is it possible for a young person to be so much in touch with God before he's 30 years old? 30 సంవత్సరాలు రాకముందే యవనస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి దేవునితో అంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉండి ఇట్లా రాయటం సాధ్యమవుతుందా? Sure, if you're wholehearted, yes. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనం చేస్తే ఇది సాధ్యమవుతుంది. But this psalm was written by David when he was about 70 years old, just before he died. ఇది 37వ కీర్తన ఇంచుమించు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే రాసినటువంటిది. Now he had nearly
50 years of experience after he was anointed. అతడు దీన్ని పొందిన తర్వాత ఇంచుమించు 15 సంవత్సరాల అనుభవం ఉంది. I think he was anointed when he was about 20 years old. ఇంచుమించు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన అభిషేకింపబడ్డాడు. That's when he killed Goliath. గొలియాతును చంపిన తర్వాత and he lived another 50 years. తర్వాత 50 సంవత్సరాలు బ్రతికాడు. And towards the end of his life he writes this psalm. మరి తన యొక్క జీవితంలో చివరి కాలంలో ఈ కీర్తన రాశాడు. He said, don't be bothered, verse 1, with all the people who do evil, and don't be jealous of those who do wrong. ఆయన అంటున్నాడు, ఈ లోకంలో తప్పు పనులు చేసేటటువంటి వాళ్ళు, అన్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడద్దు, చెడ్డవారిని గురించి వ్యసన పడద్దు. Your children may say, but mommy, the others are also cheating, why can't I cheat? గనుక వీళ్ళ పిల్లలు ఏమంటారంటే, వేరే వాళ్ళు మోసం చేస్తారు కదా, వీళ్ళు కూడా మనం మోసం చేయొచ్చని పిల్లల గురించి అనుకోవచ్చు. Tell them, don't be afraid of them. గనుక వాళ్ళ గురించి నువ్వు భయపడద్దు, చింతించొద్దు. One day they will all wither up. ఒక దినాన్ని వాళ్ళందరూ కూడా గడ్డి వలె వాడిపోతారు. But you trust in the Lord, verse 3, and do good. మూడవ వచనంలో యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయు. Verse 4, delight yourself in the Lord and he'll give you the desires of your heart. నాలుగవ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. If you commit your way to him, verse 5, he will do it for you. ఐదవ వచనంలో నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకుని ఆయన నీ కార్యము నెరవేర్చును. Even though it may take time, one day he will bring forth your righteousness like the light. మరి ఒక దినాన్ని ఆయన నీ యొక్క ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నిర్దోషత్వం వెల్లడించును. So verse 7, you rest in the Lord and wait patiently for him. ఏడవ వచనములో యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. And then he says, తర్వాత అంటున్నాడు verse 25, 25, I have been young, now I am an old man. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. But in my whole life I have never seen a righteous man forsaken. I have never seen his descendants begging for bread. ఆయనను నీతిమంతులు విడువబట్టు గాని వారి సంతానం భిక్షమెదుట గాని ఎత్తుట గాని నేను చూచి ఉండలేదు. I have never seen a righteous man's descendants begging for bread. నీతిమంతుల యొక్క పిల్లలు వాళ్ళ ఆహారం కొరకు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. That means they got jobs, otherwise how can they get bread? దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు వచ్చినాయి, లేకుంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది ఆహారం? So we can read it like this, a righteous man's children will get jobs. కానీ ఇంకో రకంగా దీన్ని చదవాలంటే నీతిమంతుల పిల్లలకి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. And not only his children, తన పిల్లలే కాదు, descendants means even grandchildren. తన సంతతి వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ మనవలు కూడా. Do you want your children to get jobs? కనుక మీ పిల్లలు ఉద్యోగాలు రావాలని కోరుతున్నారా? It is so difficult to get jobs now in India. ఈ దినాల్లో భారతదేశంలో ఉద్యోగాలు పొందడం అంటే చాలా కష్టమైన పని. How to make sure that our children will never become beggars? మన పిల్లలు భిక్షమెత్తే వాళ్ళుగా ఉండకూడదు అని నిశ్చయం చేసుకోవాలంటే ఏం చేయాలి? How to make sure that your grandchildren will not become beggars? అట్లానే నీ మనవలు కూడా భిక్షమెత్తుకునే వాళ్ళు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? I'll tell you. చెప్తాను. Be righteous. నీతిమంతులుగా జీవించాలి. Don't do small wrong things. చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పులు చేయొద్దు. Because the devil will tempt you. అపవాది మిమ్మల్ని శోధిస్తాడు. Everybody is doing it. అందరూ చేస్తున్నారు కదా అంటాడు. There's nothing wrong, this is a small thing, don't worry. దీంట్లో తప్పేముంది, చాలా చిన్నది కదా, చేసేయచ్చు. And the moment you go away from that straight and narrow path of truth, సత్యము అనేటటువంటి చిన్ననైనటువంటి ఇరుకు మార్గం నుంచి ఒక్క మెట్టు మీరు పక్కకు తప్పుకున్నారు అంటే you will not only destroy yourself, మిమ్మల్ని మీరు నాశనం చేసుకునేదే కాదు, you will be destroying your children and grandchildren. మీ పిల్లల్ని మనవల్ని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు. మీరు be righteous. కనుక నీతిమంతులుగా ఉండాలి. We may make mistakes, తప్పులు చేయొచ్చు accidentally, తెలియనటువంటి రీతిగా అకస్మాత్తుగా. but if we make a mistake, confess it and set it right. అయితే మీరు తప్పు చేసినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకోండి, సరి చేసుకోండి. God will honor you. దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. There's a great promise in scripture. లేఖనాల్లో గొప్ప వాగ్దానం ఒకటి ఉంది. In 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. Verse 30. 30వ వచనంలో, in the middle of that verse, ఆ వచనం మధ్యలో ఉంది. It says, those who honor me I will honor. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. Do you want God to honor you? దేవుడు మిమ్మల్ని ఘనపరచాలని కోరుతున్నారా? It says there, you honor God. అక్కడ వాక్యం ఏం చెప్తాడే, నువ్వు దేవుడిని కనపరచు. So Adam and Eve did such a problem, caused a problem for their children by disobeying God in a small thing. మనకు ఒక చిన్న విషయంలో అవిధేయత చూపించడం ద్వారా ఆదాము హవ్వలు వాళ్ళ సంతతికే గొప్ప నష్టాన్ని తీసుకొచ్చారు. And we can do the opposite. We can be righteous and become a blessing to our children. దీనికి వ్యతిరేకంగా మనం చేయాలంటే, మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మన పిల్లలకి ఆశీర్వాదాలు తెచ్చిపెట్టే వాళ్ళగా ఉంటున్నాం.
So what I was saying in Genesis 3 is the way the devil comes is by making us question the word of God. కనుక ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసేది ఏమిటంటే సాతాను ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని సందేహించేటట్టుగా ప్రశ్నించేటట్టుగా చేస్తాడు. See, I was thinking that when Adam and Eve walked into the Garden of Eden that morning, నేను అనుకుంటాను ఉదయకాల సమయంలో ఆదాము హవ్వలు ఆ వనంలోనికి ప్రవేశించినప్పుడు there was the tree of life, they could see it there. అక్కడ ఒక జీవవృక్షం కలిగి ఉన్నటువంటి చెట్టు ఉంది. అది There was a tree of knowledge also there. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఇంకో చోట ఉంది. And they could choose, shall I go this way or shall I go that way? ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి, ఈ దారిలో వెళ్ళాలా ఆ దారిలో వెళ్ళాలా. And many times in your life you'll find that two roads and you have to choose which way you want to go. చాలా సార్లు నీ జీవితంలో రెండు దారులు కనిపిస్తూ ఉంటాయి, రెండు ప్రక్కలకు వెళ్ళేవి. గనక మీరు దీని గురించి ఇటుపక్క వెళ్ళాలా అటుపక్క వెళ్ళాలని ఆలోచనలో పడతారు. Many situations. అనేక సందర్భాల్లో shall I choose this or shall I choose that? నేను దీన్ని ఏర్పాటు చేసుకోవాలా లేకపోతే దాన్ని ఏర్పాటు చేసుకోవాలా. And the devil is always there standing at that crossroad to tell you to take the wrong turn. సాతాను ఎల్లప్పుడూ కూడా ఈ రెండు వీధులు విడిపోతాయి కదా, ఆ మధ్యలో నిలబడి సిద్ధంగా ఉంటాడు నేను తప్పుదారి పట్టించడానికి. Even godly people. ఆ భక్తి కలిగినటువంటి ప్రజలకు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. Like when Peter somebody asked him in the courtyard when Jesus was being tempted, some servant said, do you know this man? You know this man. పేతురు ఆ ముంగిటి ఆవరణంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు తీసుకెళ్తున్నప్పుడు ఆ మనుషుని వెరుగుదువా అని పేతురుని అడిగారు. I've seen you with him. ఆయనతో ఉండవు నేను చూశాను అన్నారు వాళ్ళు. So now Peter was standing in front of two roads. ఇప్పుడు పేతురు రెండు దారుల మధ్యలో నిలబడి ఉన్నాడు. Shall I say boldly, yes, నేను ధైర్యంగా అవునని చెప్పాలా? I am his friend, he is my Lord. అవును నేను ఆయన స్నేహితుడిని, ఆయన నా ప్రభు. Then they may catch you also and imprison you. అలా చెప్పినట్టయితే నిన్ను కూడా పట్టుకుని తీసుకెళ్ళిపోతారు. Or shall I say, no, I don't know this man. లేదా ఇంకోటి చెప్పాలి, లేదు నాకు ఈయన ఎవరో తెలియదు అన్నారు. That was the choice he had to make. అది మనం తీసుకోవాల్సిన నిర్ణయం అది. And you know he made the wrong choice. ఆయన తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. But he was forgiven because he immediately went out and wept. వెంటనే బయటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు కనుక క్షమాపణ పొందాడు. That is a great encouragement to us that even if we have failed, we can come back and weep and ask God to forgive us. అది మనకి ఎంతో గొప్ప ప్రోత్సాహం. ఒకవేళ మన తప్పుదారిలో వెళ్ళిపోయినా వెంటనే గుర్తించి వెనక్కి వచ్చి మనం క్షమాపణ పొందాలి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. Even the prodigal son who went away for so many years, when he came back, the father welcomed him. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి అనేక సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చాడు, మనస్ఫూర్తిగా తండ్రి చేత క్షమాపణ పొందాడు. Even if you have committed adultery, నువ్వు ఒకవేళ వ్యభిచారం చేసినా కానీ that is a terrible sin. అది చాలా భయంకరమైన పాపం. But even a woman caught in adultery, Jesus said, okay, I forgive you, don't do it again. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీతో కూడా ప్రభు అన్నారు, సరే నేను క్షమిస్తాను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దు అన్నారు. So whatever sin you have committed, if you come to the Lord and ask him to forgive you, కనుక నువ్వు ఎటువంటి పాపం చేసినా గానీ నువ్వు వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి క్షమించమని అడుగు. he'll forgive you if you don't blame somebody else. మీరు వేరే వాళ్ళ మీద నేరం మోపకుండా యథార్థంగా ఉంటే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. In order to come back to God, you must decide you will never blame somebody else. దేవుని దగ్గరికి రావడానికి మీరు తీర్మానం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడు ఎవరి మీద మీ నేరాన్ని మోపకూడదు. So we see here how the devil tempted Eve ఇక్కడ to disobey God. హవ్వను ఏ రీతిగా దేవునికి అవిధేయత చూపించడానికి సాతాను ప్రేరేపించాడో చూస్తాం. What was her mistake? ఏమిటి దాని తప్పు? When the devil was telling her to eat that, సాతాను అపవాది చెప్తున్నాడు ఆ పండు తినమని, she should have said, ఆమె చెప్పవలసింది, serpent, just wait 1 minute. అయ్యా ఒక నిమిషం ఆగండి మీరు, let me talk to my husband. నేను కొంచెం మా ఆయనతో మాట్లాడొస్తాను, మా భర్తతో. Let me discuss it with him, then I'll come and tell you. మేమిద్దరం మాట్లాడుకున్న తర్వాత అప్పుడు వచ్చి చెప్తాను నేను ఏ సంగతి. You know, the whole story in Genesis 3 might have been different. అలాగైనట్టయితే ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న కథ అంతా మారిపోయింది. There is so much protection we can get when we consult someone older than us. మనకంటే పెద్దవాళ్ళని సంప్రదించడం ద్వారా మనకెంతో భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఎప్పుడు What is the lesson we can learn in Genesis 3? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం నేర్చుకునే పాఠం ఏమిటి? When you're tempted, go and consult somebody older. Shall I do this or not? మీకు ఏదన్నా శోధన వచ్చినప్పుడు మీకంటే పెద్దవాళ్ళని వెళ్ళి సంప్రదించాలి, ఇది చెయ్యొచ్చా చేయకూడదా. Adam was older than Eve. మరి హవ్వ కంటే ఆదాం పెద్దవాడు కదా, and he was her head. కనుక ఈ ఆదాము హవ్వకు శిరస్సుగా ఉన్నాడు. God has given you
godly older people you can consult. దేవుడు మీకంటే పెద్దవాళ్ళైనటువంటి దైవజనులను ఇచ్చాడు, వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. When you are in doubt about something. దేని గురించి నీకు సందేహం కలిగినప్పుడు. And that Adam was just standing next to him. మరి ఆదాము అక్కడ ప్రక్కనే ఉన్నాడు. She could have asked him. ఆయన అడిగి ఉండాలి. Here I've got a suggestion. Shall I eat this or not? ఇక్కడ ఇది తినమని నాకు ఒక సలహా వస్తుంది, తినొచ్చా లేదా? Fellowship is a wonderful thing. సహవాసం అనేది చాలా అద్భుతకరమైన సంగతి. And if you have godly people whom you can ask advice from, నువ్వు సలహా అడగడానికి దైవజనులైన వాళ్ళు ఉన్నప్పుడు నీకు respect them and seek their counsel. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ యొక్క సలహాను నువ్వు తీసుకోవాలి. That's the second lesson we can learn there. ఇక్కడ మనం నేర్చుకునే రెండవ పాఠమే. How to seek what is good and avoid the evil. ఏది మేలుకరమైంది, ఏది కీడు అనే దాని గురించి సలహా తీసుకోవాలి. Seek the advice of godly older people. భక్తి కలిగినటువంటి దైవజనులైనటువంటి పెద్దవాళ్ళని సంప్రదించి సలహా తీసుకోవాలి. But why did Eve not consult Adam? అయితే హవ్వ ఎందుకు ఆదామును సంప్రదించలేదు? He said, I can decide myself. Why do I have to consult him? నేనే తీర్మానం చేస్తాను, ఆయన అడిగేదేంటి? That is the way of folly. ఆ రీతిగా మనం పతనమైపోవడం తప్పిపోవడానికి కారణం అవుతుంది. There is safety in seeking the advice of godly older people. భక్తి కలిగినటువంటి పెద్దవాళ్ళైనటువంటి దైవజనులను సంప్రదించడం ద్వారా మనకు భద్రత ఉంటుంది. I want to say to you children also here. పిల్లలకు కూడా నేను ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. Your parents have got more wisdom than you. Just consult them before you do something. మీకంటే మీ తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు అనుభవజ్ఞులైన వాళ్ళు జ్ఞానవంతులు కనుక వాళ్ళని సంప్రదించాలి ఎప్పుడు. Even if they are not born again, they've got some worldly wisdom. ఒకవేళ వాళ్ళు తిరిగి జన్మించకపోయినా గానీ వాళ్ళకి ఏదో లోకానుసారమైనటువంటి జ్ఞానం కొంత ఉంది. That can protect you from evil men. కనుక చెడు విధానంలోకి వెళ్లకుండా వాళ్ళు మిమ్మల్ని భద్రపరచగలరు. When your parents tell you to come home by a certain time, it is for your good only, they tell you. మీ తల్లిదండ్రులు అనొచ్చు సాయంకాలం ఈ టైం లోపల నువ్వు ఇంటికి వచ్చేయాలన్నప్పుడు వాళ్ళ సలహా వినాలి, ఆ సమయం లోపల ఇంటికి వచ్చేయాలి. When you don't listen to your parents that you get into a lot of problems. కనుక మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు మీరు వినకపోతే ఎన్నో సమస్యల్లో పడతారు మీరు. So then the next thing we see there is, ఇక్కడ మనం చూసే రెండో తర్వాత both sinned. వాళ్ళిద్దరు కూడా పాపం చేసినారు. Why did Adam have to do that? ఎందుకు ఆదాము చేయవలసి వచ్చింది? Why did he have to listen to his wife when his wife gave him that food? మరి ఈ హవ్వ కూడా ఆదాముకు పండించినప్పుడు అతను ఎందుకు తిన్నాడు? Or why didn't he stop her? ఎందుకు ఆమెను ఆపలేదు? He saw what was going on, he could have stopped her. ఒకవేళ అక్కడ ఏం జరుగుతుందో చూసినప్పుడు ఆపేసి ఉండవలసింది. When a husband sees his wife do something wrong, మరి ఒకవేళ భర్త తన భార్య ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు చూసినప్పుడు, about to do something wrong, లేకుంటే ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు he must stop her. వెంటనే ఆపాలని And say, no, that's wrong, we should not do that. చెప్పాలి, నువ్వు వద్దు, అలా చేయొద్దు, మనం అట్లా చేయకూడదని. Adam was standing just next to her and he didn't do that. ఆదాము పక్కనే ఉన్నాడు కానీ అట్లా చేయలేదు. We have a responsibility to keep each other from committing sin. మనం ఒకరి నిమిత్తమే ఒకరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మనం. See this verse in Ecclesiastes 4. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో Ecclesiastes 4 it says, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడింది. Verse 9, 9వ వచనం. two are better than one because they have a good return for their labor. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగున గనక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. Because verse 10, if one of them is falling, the other can lift up his companion. 10వ వచనంలో వారి పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. But if one is falling when he's alone, then there's nobody to lift him up. అయితే ఒంటరిగాడు పడిపోయిన వానికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తువాడు లేకపోను. That is why the Lord said it's not good for man to be alone. అందుకొరకే దేవుడు చెప్పాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. Two are better than one. ఇద్దరు కూడా ఒక్కరికంటే మేలైన వాళ్ళే. That means if one is falling, the other can quickly hold that person and say, don't fall. ఒక్కరు ఎవరైనా పడిపోతున్నట్టయితే రెండో వ్యక్తి వెంటనే పట్టుకుని పడిపోకుండా చూస్తారు. And that's what Adam should have done. అదే ఆదాము చేసి ఉండాలి. That's what you should do to your wife. అదే నీ భార్య కూడా నువ్వు చేయాలి. And that is what you as a wife should do to your husband also if you see that he is doing something wrong. అదే భర్త కూడా ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు భార్య కూడా చెప్పాలి, అలా చేయొద్దు, మనం అట్లా చేయకూడదని. Because sometimes the husband may be doing something wrong, the wife sees it. కొన్నిసార్లు భర్త ఏదైనా తప్పు చేయబోతూ ఉండొచ్చు, భార్య సంగతి చూస్తూ ఉండొచ్చు. Those are some lessons we can learn from Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం నుండి ఇవన్నీ మనం నేర్చుకునే పాఠాలు. And then one more lesson. మరి ఒక పాఠం. God came to the garden. దేవుడు ఆ వనంలోకి వచ్చాడు. And God said to Adam, దేవుడు ఆదాముతో చెప్పాడు, simple question. చాలా సామాన్యమైన ప్రశ్న. Verse 11. ఆదాముతో 11, did you eat from the tree I told you not to eat? మరి 11వ వచనంలో నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా? What should Adam have said? కనుక ఆదాము ఏం చెప్పుండాలి? Yes Lord, I'm sorry.
అవును ప్రభా, దీని గురించి నేను చింతిస్తున్నా. But he doesn't say that. అలా చెప్పలేదా? See what he says. ఆయన ఏమన్నాడు చూడండి. First of all, మొదటిగా he blames his wife. తన భార్య మీద పెట్టాడు ఈ నేరం అంతా. The whole problem is with my wife. ఇప్పుడు ఈ సమస్య అంతా నా భార్యతోనే ఉంది. Do you say that sometimes? కొన్నిసార్లు మీరు కూడా అలా చేస్తున్నారా? The whole problem is with my wife. Something. సహోదరుడా, మీకు తెలియదండి, అసలు గొడవ అంతా మా ఆవిడతోనే ఉందంటారు. All the problem in my house is because of my wife. మా ఇంట్లో ఉన్న సమస్య అంతటికే ఆమె కారణం అంటారు. Or it could be the other way around. The whole problem in my house is because of my husband. లేకుంటే కొంతమంది సహోదరులు అంటారు, మా ఇంట్లో సమస్య అంతటికి మా ఆయనే కారణం అండి అంటారు. That is how Adam said to God. ఆదాము కూడా దేవునితో అలా అన్నాడు. God is asking him, did you eat? You have to just say yes or no. దేవుడు అంటున్నాడు, తిన్నావా అన్నప్పుడు తిన్నానో లేదో ఒక మాటలో చెప్పారు. And he points the finger at his wife. తన భార్య వైపు చూపిస్తున్నాడు వేలు. That is a bad habit that we all have. మనందరం కలిగి ఉండేటటువంటి చెడు అలవాటు ఇది. To point the finger at somebody else. ఎప్పుడు ఎవరో ఒకరి మీద తప్పు మాపడానికి చూస్తూ ఉంటాం మనం. You know, there's a saying that when you point the finger at somebody else like this. చూడండి, ఒక సామెత ఎట్లా ఉంటుందంటే, మీరు ఎవరికైనా ఒక వేలు ఎలా చూపిస్తున్నారు అనుకోండి, there are 3 fingers pointing back at me. 3 వేళ్ళు వెనక నా వైపు చూపిస్తున్నాయి. You notice that? I point at you, there are 3 fingers. ఎప్పుడన్నా ఒక వేలుతో ఎలా చూపిస్తున్నారంటే, ఒక వేలే బయటికి వెళ్తుంది కానీ 3 వేళ్ళు నా వైపు చూపిస్తున్నాయి. Be careful that you don't blame other people. కనుక ఎప్పుడు కూడా ఇతరుల మీద నేరం వేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. That's the other lesson we can learn here. ఇక్కడ మరొక పాఠం మనం నేర్చుకోవాలి. When you confess your sin to God, don't blame somebody else. దేవునికి నీ పాపాన్ని, నీ తప్పును ఒప్పుకుంటున్నప్పుడు ఇతరుల మీద, ఎవరి మీద నువ్వు నేరం మోపొద్దు. That's one thing. అది ఒక సంగతి. The second thing there in verse 12 is, ఈ 12వ వచనంలో రెండో సంగతి ఏంటంటే, this woman whom you gave me, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. So he's blaming God also. ఇప్పుడు దేవుని మీద కూడా నింద వేస్తున్నాడు. Why you gave me such a woman as a wife? అంటే ఇట్లాంటి స్త్రీని ఎందుకు ఇచ్చావు నాకని. Have you ever said that? Oh God, why you gave me such a wife? అట్లా ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా, ఏ ప్రభా ఏంటి నాకు ఇట్లాంటి భార్యని ఇచ్చావు నువ్వు అని? I think there are husbands who said that sometimes. Oh God, why in the world you gave me such a wife like నేను అనుకుంటా కొంతమంది భర్తలు కూడా ఎలా ఉంటున్నారు, ఏంటి దేవుడా నాకు ఇలాంటి భార్యని ఇచ్చి పెట్టావు. Or some wives also say, oh God, why you gave me such a husband like అట్లానే కొంతమంది భార్యలు కూడా, ఓ దేవుడా ఎందుకు నాకు ఇట్లాంటి భర్తని ఇచ్చావని. That's Adam's habit, blaming God. ఇది ఆదాము యొక్క అలవాటు, దేవుని మీద నేరం వేయటం, blaming one another, ఒకరి మీద ఒకరు నేరం వేయటం. See, that is the big difference between Adam and Christ. ఇప్పుడు ఆదాముకి క్రీస్తుకును ఉన్నటువంటి పెద్ద భేదం ఇదే. Asked Adam, ఆదాముని అడిగితే, did you eat this? ఇది తిన్నావా? He said, my wife. లేదు లేదు, ఇదిగో ఈవిడ ఇచ్చిందని. And you gave me this wife. ఇది నువ్వే ఇచ్చావు ఈ భార్య నాకు అన్నాడు. In other words, my fault is very small, but big fault is my wife's and yours. అంటే ఇది నా తప్పు చాలా చిన్నది, అసలు పెద్ద తప్పు అంతా ఇదిగో ఈవిడిది నీది అంటాడు. If she had not given me the fruit, I would not have sinned. అసలు ఈవిడి గనక నాకు పండే ఉపద్యం తినేవాడే కాదు. And if you had not given me such a wife, I would not have sinned. అసలు నువ్వు ఈ భార్య నాకు ఇవ్వకపోతే తప్పు చేసి ఉండేవాడే కాదు. That is Adam. అది ఆదాం. Not willing to take the blame for his own sin. తను చేసినటువంటి తప్పును కూర్చిన నింద తన మీద వేసుకోవడం ఇష్టం లేదు. His wife did not catch him by the throat and put the food inside. ఆ భార్య ఈయన బలవంతంగా పట్టుకుని నోట్లో కుక్కిందా పండు? No. లేదు. He took it and ate it himself. ఈయనే తీసుకు తిన్నాడు. Why can't you take the blame? దానికి ఎందుకు ఇప్పుడు ఆ నేరాన్ని కూడా తీసుకోకూడదు? So that's a big lesson we have to learn. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం. Learn to take the blame for your sin and don't blame other people or God. నీవు చేసినటువంటి తప్పుకు ఆ నేరాన్ని నీ మీదే వేసుకోగానే వేరే వాళ్ళ మీద, దేవుని మీద వేయొద్దు. There you see that on Calvary also. అది కల్వరి శిలువ మీద మనం చూస్తాం. Opposite of Adam. ఆదామునకు ఇది చాలా విరోధంగా, వ్యతిరేకంగా ఉంది. Jesus is taking the blame for the sins of the whole world. ఈ సర్వలోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపాలను యేసుక్రీస్తు ప్రభువు ఆయన మీద వేసుకున్నాడు. You see the difference? ఈ భేదం చూసారా? Adam could not take the blame for his own sin. ఆదాము తను చేసినటువంటి తప్పుకే ఆ దోషాన్ని తన మీద పెట్టుకోవట్లేదు. But Jesus is willing to take the blame for the sins of the whole world. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకంలో ఉన్నటువంటి మనుషుల పాపాలని, దోషాన్ని అంతటి ఆయన మీద వేసుకుంటున్నాడు. When you can't take the blame for sin, you're like Adam. నువ్వు చేసినటువంటి తప్పుకి ఆ నేరాన్ని మీద వేసుకోవట్లేదు అంటే ఆదాము లాంటి వాడు నువ్వు. That's the other lesson we learned there. ఇక్కడ మనం నేర్చుకునే వేరే పాఠం. God will not forgive you if you don't take the blame for your sin. నీవు చేసినటువంటి తప్పు, పాపానికి నేరం నీ మీద వేసుకోకపోతే దేవుడు నిన్ను క్షమించడు. When Jesus asked the woman caught in adultery, వ్యభిచారం వల్ల పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు అడిగినప్పుడు, she did not
tried to say, no, I was not committing adultery. That man caught me and I couldn't do anything. ఆవిడ లేదు నేను వ్యభిచారం చేయలేదు, ఆయన ఎవరో నన్ను పట్టుకుని నన్ను ఏదో బలవంతం చేసి ఇట్లనే ఏం చెప్పలేదు. She took the blame. ఆ నేరం వేసుకుంది ఆమె మీద. And immediately Jesus said, I don't condemn you. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నేను కూడా నీకు శిక్ష విధించను. Don't sin again. మళ్ళా నువ్వు పాపం చేయకు. See, as soon as I take the blame, God will forgive me. ఈ తప్పు మన మీద ఎప్పుడైతే వేసుకుని ఒప్పుకుంటామో వెంటనే ప్రభు క్షమిస్తాడు. But when you put the blame on others, అయితే ఈ నేరాన్ని వేరే వాళ్ళ మీద వేసేస్తే you are thrown out of paradise. పరదైసు నుంచి నేను బయటకు త్రోసేస్తాడు ప్రభు. Well, let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to learn the lessons from your word. మీ వాక్యములో నుండి పాఠాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. Lessons that warn us about the dangers there are in disobeying your word. మీ వాక్యమునకు అవిధేయత చూపించుట్లో వచ్చేటటువంటి ప్రమాదాలను కూర్చున్నటువంటి పాఠములు మీ వాక్యం నుండి నేర్చుకుంటున్నాం. How to confess our sin. ఏ రీతిగా మా పాపాలు మేము ఒప్పుకోవాలి. And how to choose the good and avoid the evil. ఏ రీతిగా మేము మేలును ఏర్పరచుకోవాలి, కీడును విడిచిపెట్టాలి. Help us all. మా అందరికి సహాయం చేయండి. We pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.